హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం వెజిటబుల్ రైస్ ఎలా తయారు చేయాలో చూడబోతున్నాం. సో పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీ లాగా ఇలా వెజిటబుల్ రైస్ని ప్రిపేర్ చేసి ఇవ్వండి. ఎమ్మీగా అండ్ టేస్టీగా ఎంజాయ్ చేస్తారు. సో ముందుగా ప్రెషర్ కుక్కర్లో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం పుదీనా వేసుకోవాలి. పుదీనా వేస్తే చాలా రిచ్ టేస్ట్ అనేది వస్తుంది. తర్వాత మెంతి ఆకు, ఈ రెండింటిని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని అందులో మనకు నచ్చిన వెజిటబుల్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మేము క్యారెట్, బంగాళదుంప, చిక్కుడుకాయ అండ్ ఒక మీడియం సైజ్ టొమాటోస్ 2 వేసేసుకొని అన్నింటినీ కుక్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఒకసారి అన్నింటినీ బాగా మిక్స్ చేసేసుకొని తర్వాత ఇందులో అదర్ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. ఇందులో పసుపు, ఉప్పు, కారం వేసేసి అన్నింటినీ ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి కొంచెం సేపు వెజిటబుల్స్ కుక్ చేసుకోవాలి. తర్వాత మూత తీసేసిన తర్వాత ఇందులో వెజిటబుల్ రైస్కి ఎసరు వేసేసుకోవాలి. సో గరం మసాలా పౌడర్ కూడా వేసుకుంటున్నాం. గరం మసాలా పౌడర్ వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని తర్వాత ఎసరు వేసేసుకోవాలి. పైనుంచి కొంచెం కొత్తిమీర కూడా చల్లేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఈ ఎసరు బాగా మరిగేంత వరకు కొంచెం మూత పెట్టేసి కుక్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఎసరు మరిగిన తర్వాత ఇందులో 15 మినిట్స్ నానబెట్టుకున్న రైస్ వేసేసుకొని అన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ప్రెషర్ కుక్కర్ క్లోజ్ చేసేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. సో ఈ వెజిటబుల్ రైస్ని ఇప్పుడు ప్రజెంట్ అయితే మా ముస్లిమ్స్ అందరికీ రంజాన్ మంత్ స్టార్ట్ అయిపోయింది కదా, ఇన్స్టెంట్గా ఇఫ్తార్ రెసిపీ లాగా కూడా వెజిటబుల్ రైస్ని ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. చాలా టేస్టీగా అండ్ హెల్దీ ఆప్షన్. సో చూస్తున్నారు కదా, మూత తీసేసిన తర్వాత ఎంతో టేస్టీగా ఎమ్మీగా మన వెజిటబుల్ రైస్ రెడీ అయిపోయింది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.